చేసింది తక్కువ సినిమాలే అయినా గ్లామర్ వరల్డ్ లో గట్టిగా గుర్తుండిపోయిన పేరు ఆయేషా టకియా. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలే చేసిన ఈ బ్యూటీ సూపర్ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యారు. దాదాపు 12 ఏళ్లుగా సినిమాలకి దూరంగా ఉన్న ఈ భామ ఇప్పుడు సడన్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. బాలీవుడ్ ఫ్యాంటసీ మూవీ టార్జాన్ ది వండర్ కార్ తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఆయేషా టకియా. తొలి సినిమాతోనే గ్లామర్తో ఆడియన్స్ నాకట్టుకున్న ఈ భామ తరువాత వరుస సినిమాలతో బిజీ అయ్యారు. నాగార్జున, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ని కూడా పలకరించారు ఆయేషా. ఒక్క సినిమా మాత్రమే చేసినా తెలుగు ఆడియన్స్ కూడా ఇప్పటికీ ఈ బ్యూటీ గురించి మాట్లాడుకుంటున్నారు. చాలా కాలం తర్వాత కెమెరా కంటపడిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇటీవల గోవా వెళుతూ ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించిన ఆయేషాని కెమెరాలో క్లిక్ అనిపించాయి. ఈ ఫొటోస్తో పాటు ఆమె లుక్ విషయంలో నెగిటివ్ కమెంట్స్ వైరల్ కావడంతో సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఈ బ్యూటీ. ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉండి వెళ్తున్నా, నా లుక్ గురించి కమెంట్ చేయడం ఏంటి అంటూ కౌంటర్ ఇచ్చారు. నా గురించి మాట్లాడటం తప్ప వాళ్ళకింకేం పనిలేదా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సినిమాలు చేయడం మానేసి 10 ఏళ్లు దాటిపోయింది, అయినా గ్లామరస్ గానే కనిపించాలా అని ప్రశ్నించారు ఆయేషా. గ్లామర్ ఫీల్డ్ లో తనకు ఎలాంటి సంబంధం లేదని, భవిష్యత్తులో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచన కూడా లేదని చెప్పారు. తన మీద ఫోకస్ చేయడం మానేయమంటూ రిక్వెస్ట్ చేశారు.